కేటీఆర్ సారు మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఆదుకోండి అంటూ తమ ఆవేదనను గోసను కేటీఆర్కు చెప్పుకున్నారు జనగామ జిల్లా యశ్వంత్పూర్ రైతులు. యశ్వంత్పూర్లో ఐకేపీ సెంటర్ను పరిశీలించిన కేటీఆర్ రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వానొస్తే తమ బతుకు ఆగమేనని రైతులు కేటీఆర్కు చెప్పుకున్నారు. రైతులను వరంగల్ రైతు సంగ్రామ సదస్సుకు ఆహ్వానించిన కేటీఆర్ ప్రభుత్వం మెడలు వంచుదామన్నారు. $14 లక్షల దాకా ఇక్కడ మరి యశ్వంతాపూర్. రైతుల బాధలు విన్న కేటీఆర్ ఐకేపీ సెంటర్ వద్ద నుంచే మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి కేటీఆర్ ధాన్యం కొనుగోలుపై నిలదీశారు. పంట కొనే ఆలోచన ఉందా లేదా అని ప్రశ్నించారు. 15 రోజులుగా 1 కిలో ధాన్యం కూడా జోకలేదని, వానలు పడితే రైతులు ఆగమైపోతారని కేటీఆర్ అన్నారు. మార్క్ ఫెడ్ కు చెప్పి పంటంతా కొనిపించాలని శ్రీనివాస్ రెడ్డిని సూచించారు. 15 రోజుల నుంచి పంట కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నామని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గోనె సంచులు కూడా ఇస్తలేరని, ఇప్పటి వరకు 1 కేజీ కూడా కొనలేదని వాపోయారు. గ్రామంలో అందరి పరిస్థితి ఇదేనన్న మహిళా రైతులు దేవుడికి దండం పెట్టుకునుడు తప్ప వేరే మార్గం లేదని కన్నీరు పెట్టుకున్నారు. కొంటామని స్టార్ట్ చేసింది సార్. ఇప్పటి వరకు 1 కేజీ కూడా కొనలేదు సార్. మేము కాంట జోకేందుకు వచ్చినాం సార్. ఇక మేము వాళ్ళ లీడర్ 15 రోజులు అవుతుంది సార్. అయితే 15 రోజులు మేము అందరినీ కలెక్టర్ దగ్గర కూడా పోయి వచ్చినాం సార్. కలెక్టర్ అంటూ అమ్మ చూద్దాం, 10 రోజులు టైం ఉంది, 10 రోజులు టైం ఇస్తున్నాం, తర్వాత చెప్తాం సార్, మీ పైకి పంపిస్తున్నాము, వాళ్ళతో మాట్లాడినాక చెప్తామంటున్నాం. 10 రోజుల వరకు వర్షాలు పడితే ఇబ్బంది పడుతుంది కదా అని రైతులందరూ అంటున్నారు సార్. అందుకోసమే మీరు వస్తుంది కదా, మీకు చెప్పుకుందామని మేమందరం రైతులందరం మీరు ఆగినాం సార్. 20 రోజులు అవుతుంది సార్. రెస్పాన్స్ అవుతలేదు సార్లు, అస్సలు అవుతలేరు. మానబడితే తడితే ఖరాబ్ అయితే బాధపడేది. రెస్పాన్స్ అవుతలేరు. ఏపీఎం సార్ అవుతలేడు, సిసి సార్ అవుతలేడు. రైతుల గోస విని కేటీఆర్ చలించిపోయారు. రైతులకు కొండంత ధైర్యం చెప్పారు. మేమున్నామని భరోసా అందించారు. రైతుల తరపున బీఆర్ఎస్ పోరాటం ఉధృతం చేస్తోందన్నారు కేటీఆర్. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనకపోతే రోడ్లెక్కి రాష్ట్రాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. రేపటి వరకే ప్రభుత్వానికి డెడ్ లైన్ ఇస్తున్నామని, లేదంటే ఎల్లుండి నుంచి మహా పోరాటం చేస్తామన్నారు కేటీఆర్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మేము అడిగేది ఒకటే. వరంగల్ వేదికగా, జనగామలోని యశ్వంతాపూర్ వేదికగా మేము అడిగేది ఒకటే. రాష్ట్రంలో దగ్గర 14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పండించింది. 14 లక్షల ఎకరాల్లో ఇవాళ వచ్చిన మరి విత్తనాలు కానీ ఇంకోటి కానీ, దానివల్ల దిగుబడి కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ఒక్కొక్క రైతు దగ్గర 40 క్వింటాలు పండించిన పరిస్థితి ఒక ఎకరానికి.